స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద గోల్డ్ మైన్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద బయటపడింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఇప్పటి వరకు 13 టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీసింది. ఇంకా 40 టన్నుల బంగారం వస్తుందని అంచనా వేయడం అనేటువంటి జరిగింది. దీనివలన ఆంధ్రప్రదేశ్లో 800 మందికి ఉద్యోగాలు లభించాయి. అదేవిధంగా జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయల్టీ వలన 100 కోట్ల ఆదాయం లభించే అవకాశం అనేటువంటిది ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది పూర్తి స్థాయిలో ఉంది. అయితే బంగారు దిగుమతులు తగ్గి డాలర్లు తగ్గి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే పరిస్థితి, బంగారం వినియోగం ఎక్కువయ్యే పరిస్థితి అనేటువంటిది ఉంది. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎండిసి 1961లో స్థాపించారు. ఇటీవల అది 436 కొత్త మైనింగ్ ప్రాజెక్టులను కూడా అప్పగించడం అనేటువంటి జరిగింది. అయితే వీటి వల్ల అక్షరాల 1,91,000 కోట్ల రూపాయలు అంటే రాష్ట్రానికి 9,500 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా వేల కొలది ఉద్యోగాలు అనేటువంటి లభిస్తూ ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తాలూకా దృష్టి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అభివృద్ధి చెందే పరిస్థితి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.